నిజామాబాద్ మార్కెట్ యార్డ్లో ఉద్రిక్తత నెలకొంది. భారీగా పసుపు పంటతో రైతులు మార్కెట్కు పోటెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ పంటకు సరైన ధర లభించడం లేదని ఆగ్రహించిన రైతులు మార్కెట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆన్లైన్లో క్వింటాలుకు సుమారు 16,000 రూపాయల ధర ఉండగా మార్కెట్లో ఆఫ్లైన్ బహిరంగ వేలం ద్వారా కేవలం 11,000 రూపాయలకే కొనుగోలు జరుగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో క్వింటాల్కు సుమారు 3,000 రూపాయల నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ రెడ్డి అందిస్తారు. నిజామాబాద్ మార్కెట్కు పసుపు పోటెత్తింది. సుమారుగా 50,000 బస్తాల పైగా పసుపు మార్కెట్కి చేరిన పరిస్థితి నెలకొంది. సుమారుగా చూడొచ్చు, ఆన్లైన్లో కొనట్లేదని చెప్పి కూడా వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1.0తో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. కొత్తగా ఏర్పడినటువంటి సాఫ్ట్వేర్ 2.0లో పనిచేయడంతో కూడా వీళ్ళందరూ తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నాము. ఆఫ్లైన్లో కొనుగోలు చేయడం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నామని అయితే చెప్తున్నారు. ఆన్లైన్లో సుమారుగా 16,000 పైగా క్వింటాల్ ధర ఉండగా ఆఫ్లైన్లో మాత్రం సుమారుగా 12 నుంచి 13,000 వరకు కూడా క్వింటాల్ ధర పలుకుతుందని కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెట్పల్లిలో కూడా ఆన్లైన్ నడుస్తుంది. ఈ నిజామాబాద్లో ఎందుకు నడుస్తలేదు అంటే అంత చిన్న మార్కెట్లో కూడా ఆన్లైన్ స్టార్ట్ అయింది, అప్డేట్ అయింది. నిజామాబాద్ ఇంత పెద్ద మార్కెట్ ఎందుకు అప్డేట్ అవుతలేదు అంటే వీళ్ళంతా దళారులంతా ఒకటై సిడికేట్ అయ్యి అందరు మా రైతుల్ని మోసం చేస్తున్నారు. 13,000, 15,000, 18,000 వేయాల్సిన పసుపు 12,000, 13,000 పెడుతున్నారు. అంటే ఎందుకు వీళ్ళందరూ అంటే రైతులను మోసం చేయాలనే కదా వీళ్ళందరూ చేసి. ఇప్పుడు ఇది 15-20 రోజుల నుండి సమస్య ఉంది. ఎందుకు అప్డేట్ అవుతలేదు? అదే మెట్పల్లి ఒక్క రోజులో అప్డేట్ అయింది, ఇక్కడ ఎందుకు అప్డేట్ అవుతలేదు? అంత చిన్న మార్కెట్. అధికారులు ఇది కాదా, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హైదరాబాద్లో ఉన్నాడు, ఫామ్ హౌస్లో అన్నారని చెప్తున్నారు. ఈ రైతుల గురించి గోస ఎవరు పడతారు? అధికారులకు అందరికీ సాలరీ వస్తే అయిపోయి రైతులు ఎటన్నా పోని వాళ్ళకి సంబంధం లేదన్న. అసలే రావట్లేదు. 10,000, 11,000 వస్తే సార్ మాకేం గిట్టుబాటు అవుతుంది. ఒక్క పెండ లారీ కొనాలంటే 50,000 రూపాయలు ఉంది. ఒక్క ఎకరానికి 2 పోయాలంటే 1,00,000 రూపాయలు ఇవే ఉంది. మళ్ళీ ఇంకా మిగతా ఇంకా ఇవి పిల్లలు పాపలు అందరం కలిసి తనలాడితే 9 నెలల పంట ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ 10,000, 11,000 పోతే మాకేం గిట్టుబాటు ధర అవుతుంది. ఆన్లైన్ సిస్టమ్ ఉన్న నదులు మంచిగా పోయింది. మరి ఏమైతుంది, కేవలం ఆఫ్లైన్ పెట్టడం వల్ల ఏదైతే దళారున్నారో వాళ్ళంతా సిండికేట్ అయ్యి వాళ్ళు ముఖాలు చూసుకుంటూ కాళ్ళు దండుకుంటూ కన్ను కొట్టుకుంటూ మొత్తం మీద రేట్ డౌన్ చేస్తారు. 5 రోజుల కింద 16,000 పసుపు ఇప్పుడు 11,000 అయిందంటే 5,000 రూపాయలు ఎందుకు డౌన్ అయిందన్న? ఏం జరిగింది ఈ మధ్యలో? ఏం జరిగింది? దీనికి మాకు అధికారులు ఎవరు స్పందిస్తలేరు. వీడికి వస్తే ఎవరు లేరు, తాళం వేసింది. వీళ్ళు ఎక్కడో మీటింగ్లో చైర్మన్ ఎక్కడో మీటింగ్లో ఉన్నాడు. మరి మేము ఏం కావాలన్నా? రైతులు ఏం కావాలా? అయ్యి రైతులు చైర్మన్ కదా, రైతుల దగ్గర ఉన్నారు కదా, దీనికి సమాధానం ఎవరు చెప్పాలా? ఎందుకు మాకు ఎందుకు రైతులు ఇంత కోసం ఈ 4-5 రోజులని అన్న ఇవాళ మేజర్ ఇవాళ స్టార్ట్ అయింది, బీట్ స్టార్ట్ అయింది. అందరం షాక్ అయినాం, రైతులంతా ఒక్కడే షాక్ అయిపోయారు. నేను అంబేద్కర్ జయంతి బంద్ ఉన్నది నిన్న, ఇవాళ బీట్లు స్టార్ట్ అయినాయి. ఎగ్దాం 11,000 అనగానే అందరు సడలు జారిపోయాయన్న. 16,000, 15,000 మోకు కూడా దుంకు కూడా తీసుకొచ్చేసామన్నా. ఇక జల్దీ పోదామని వేరే పనులు ఆపుకొని ఈ పని ముందు పెట్టుకున్నాము. ఇప్పుడు ఆన్లైన్లో కూడా 16,000 చూపిస్తుంది ఇప్పుడు కూడా, కానీ వీళ్ళు ఆఫ్లైన్లో మాకు 11,000 నడిపిస్తున్నారు. ఇంత సిండికేట్ అయినన్న, ఇంత సిండికేట్ అయి రైతులు ఇంత కోసం చూసుకుంటారు. ఒక కింటాలకి 5,000 అంటే రైతు ఎంత నష్టపోతాడన్నా? లక్షలు నష్టపోతాడు. ఒక ఎకరం పసుపు పండియానికి ఎంత ఖర్చు పెడతాడన్నా? 9 నెలలు శ్రమించి పశువుల ఎరువు పోసి పండు చేసి అన్ని చేసి లాస్ట్కి తీసుకొస్తే అన్ని ఎండల వానల తట్టుకొని తీసుకొస్తే ఏకంగా ఒకేసారి మా మీద 5,000, 16,000 ప్లస్ ఉన్న పసుపుని 11,000 ప్రజెంట్ ఆన్లైన్లో 16,000 చూపిస్తున్నది. ఇది ఆన్లైన్ కావాలని మేము రైతులు డిమాండ్ చేస్తున్నాం. మాకు ఆన్లైన్ కావాలి అంతే. తీవ్రంగా నష్టపోతున్నాము. 1.0తో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. 2.0 ప్రవేశపెట్టినప్పటికీ సర్వర్ ఇబ్బందులతో తీవ్రమైన ఇబ్బంది అయితే ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ సాయితో కిరణ్, సాక్షి టీవీ, నిజామాబాద్ నుండి.